హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కనుక శృంగారానికి రెడీగా ఉన్న అమ్మాయి, అంటే ఇంటర్ కోర్స్కి రెడీగా ఉన్న అమ్మాయి, కావాలనుకున్న అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. జనరల్గా అందరికీ తెలిసిందే కొన్ని విషయాలు, కానీ ఈరోజు నేను తెలియటువంటి విషయాలు అనేవి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఎన్నెన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు, టైంపాస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోస్ కూడా ఒక 3 మినిట్స్ 4 మినిట్సే ఉంటుంది కదా, ఫుల్గా చూస్తే ఏంటంటే ఒకసారి లేకపోయినా ఒకసారి అరే వాళ్ళు చెప్పారు, ఒకసారి ఇలా ట్రై చేద్దాం, మనకి వర్కౌట్ అవుతుందేమో అని మీరు ఒక ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా వర్కౌట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మీకు హ్యాపీగా ఉంటుంది. అందుకోసం వీడియో ఫుల్ వరకు చూడమంటూ ఉన్నాను. అలాగే నాతో మాట్లాడాలనుకుంటే కాలింగ్ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఐడి రాజీ 1133 అది డేట్ ఆఫ్ CM4 అనమాట. ఐడి కనుక కాల్ చేసినట్లయితే మీద నేను మాట్లాడతాను. అండ్ అలాగే డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానమాట. క్లియర్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. జనరల్గా అమ్మాయికి ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఏంటి, మిమ్మల్ని హక్ చేసుకోవడం, కిస్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జనరల్గా జరుగుతూ ఉంటాయి. సో ఇది కాకుండా ఇంక ఎలా జరుగుతూ ఉంటాయంటే డైరెక్ట్గా మీ ప్రైవేట్ పార్ట్ దగ్గర టచ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు అయితే ప్రైవేట్ పార్ట్ దగ్గర టచ్ చేయడం, ఒక్కొక్కసారి ఏంటంటే కళ్ళు అనేవి రొమాంటిక్ మూడ్లోకి కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అనమాట. జనరల్గా రొమాంటిక్ కళ్ళు ఎలా కలిపెట్టాలంటే అన్ని మూవీస్లో చూస్తూనే ఉన్నాం. రొమాన్స్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది, స్మైల్ ఫేస్ ఎలా ఉంటుంది, అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎలా ఫేస్ ఉంటుంది, అలాగే బాధలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే కదా. అది కూడా మీరు ఇట్లా రొమాంటిక్లో ఉన్నప్పుడు ఎలా ఉంది కళ్ళు అనేది కళ్ళు ద్వారా కూడా కొంతమంది ఏంటంటే కలవాలి అనే సిగ్నల్ అయితే ఇస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క అబ్బాయి అయితే తెలుసుకోవాలి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రైవేట్ పార్ట్ని టచ్ చేయడమే కాకుండా మీ బాడీలో ప్రతి చోట కిస్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. మీరు ఒకసారి వచ్చి రాగానే మిమ్మల్ని హక్ చేసుకుంటూ ఉంటారు. సో తొందరగా తినేసి పడుకున్నాము అని చెప్పి కొంతమంది అయితే చెప్తూ ఉంటారు. సో ఇంకా మీరు కూర్చొని తింటున్నా, టీవీ చూస్తున్నా, ఏం పని చేస్తున్నా సరే వచ్చి మిమ్మల్ని కిస్ చేయడం, లేదా నుదుటిన ముద్దు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ కూడా సిగ్నల్స్. లేదా మీతో మాట్లాడేటప్పుడు ఏంటంటే రొమాంటిక్గా, అంటే తిన్నావా, ఏం చేస్తున్నావా, ఇలా కాకుండా ఇంకా ఇంకా రొమాంటిక్లో సో ఎక్కువ ప్రేమను చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట. ప్రేమ రెట్టింపు అవడానికి మెయిన్ పునాది ఏంటంటే ఈ సెక్సువల్ లైఫే కాబట్టి అది ఇంకా ఎక్కువ ప్రేమ చూపించడం, తొందరగా వస్తావా లేదా, నా కోసం అది తీసుకురా, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు అనమాట. వీటిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా బయట వాళ్ళు అయితే కనుక ఏంటంటే వాళ్ళు కళ్ళుతోనే మేము నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకే కళ్ళు అనేవి అమ్మాయి కళ్ళు చాలా డేంజర్. సో అందుకోసం వాటిని చూసి మీరు ఆచితూచి అడిగేయాలి. అలా కాకుండా వాళ్ళ బాడీలో మీకు ఇష్టమైన పార్ట్స్ ఏదైనా ఉంటే వాటిని చూపిస్తూ ఉండడం, ఇంకా చెస్ట్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉండడం, అలాగే నడుము కనిపించేటట్టుగా ఎక్కువగా చూపిస్తూ ఉండడం, మీరు చూసినా సరే కవర్ చేసుకోకుండా అలాగే చూపిస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అనమాట. అంటే జనరల్గా కొంతమంది వేరే వాళ్ళు ఉంటారు ఎక్స్పోజింగ్ కోసము, వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పటం లేదు. మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళు, మీతో కలుపుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం చేస్తే కనుక అది ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. బయట వాళ్ళు ఏంటంటే కొన్ని రకాల ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అన్నీ ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంటారు. అది సాధారణమైన విషయం అనుకోండి. అలా చెప్పడం లేదు నేను. జనరల్గా మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళ గురించి చెప్తూ ఉన్నా. ఇవన్నీ పక్కన పెడితే కనుక సో ఎక్కువగా ఇంకెళ్ళి పడుకున్నాం రా, టైం అవుతుంది, అలా మాట్లాడుతూ ఉంటారనమాట. అలా మాట్లాడితే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అనేది మీరు తెలుసుకోవాలి. అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువగా మూడొస్తూ ఉంటుందండి. అది అబ్బాయి తెలుసుకొని వాళ్ళని సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టుగా చేస్తే, సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు ఎలా తెలుస్తుందంటే వాళ్ళకి కూడా స్మెమ్ వస్తుంది. ఆ స్మెమ్ వచ్చిందంటే మీతోనే ఇంకెప్పుడు కలవాలనుకుంటూ ఉంటారు. పక్కదారి పడడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉన్నదాంతోనే తృప్తి పడింది. ఎందుకంటే ఇంట్లో వైఫ్ ఉంది, సపోర్ట్ చేయడం లేదు, బయట వెళ్తాము అంటే కనుక చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఉన్న వైఫ్ని ఎలా సాటిస్ఫాక్షన్ చేయాలనేది తెలుసుకోండి. వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.